మనం గత కొద్ది రోజులుగా కోర్టు కేసులకు సంబంధించినటువంటి ఇబ్బందుల్లో నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున వారసత్వ సంపదకు సంబంధించినటువంటి కోర్టు కేసులు నడుస్తున్నాయి అనుకున్నప్పుడు పాటించుకోదగినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. అంటే తండ్రి నుంచి కానీ, తాతల నుంచి కానీ, లేదా బాబాయిల నుంచి కానీ ఇట్లా మనకు రావాల్సినటువంటి ఆస్తులు ఏమన్నా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి కోర్టు కేసులు నడుస్తున్నాయి అని అనుకున్నప్పుడు, అలానే బంధువుల మధ్యలో ఉన్నటువంటి వైషమ్యాల వలన ఏదైనా కోర్టు కేసులు నడుస్తుంటే వాటిలోంచి బయటపడడానికి, లేక భార్యాభర్తలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఏమైనా కోర్టు కేసులు నడుస్తున్నట్లయితే ధార్మికంగా మనం చక్కగా విజయాన్ని పొందడానికి ఉపకరించేటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. దీనికి ఏం చేయాలంటే ప్రతి మంగళవారం కూడా పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళాలి. ఆ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా దక్షిణముఖంగా ఉంటే చాలా మంచిది. ఒకవేళ అలా కుదరకపోతే ఏదైనా సరే దక్షిణముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళండి. దక్షిణముఖ ఆంజనేయ స్వామి దేవాలయం చాలా 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 శక్తివంతమైనటువంటిదిగా ఉంటుంది. అందుకని దక్షిణముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి మంగళవారం ఉన్నటువంటి రోజున స్వామివారికి సింధూరం పోయించి తమలపాకులతో ఆకుపూజ చేయించుకొని 108 తమలపాకులతో ఆకుపూజ చేయించుకొని స్వామివారి కుడిపాదం మీద ఉండేటువంటి సింధూరాన్ని తీసుకొని దాన్ని తిలకంగా పెట్టుకోవాలి. స్వామివారి కుడిపాదం మీద ఉండేటువంటి సింధూరాన్ని తీసుకొని దాన్ని తిలకంగా పెట్టుకోవాలి. ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి హనుమద్ ఆపదుద్ధారక స్తోత్రము, హనుమద్ ఆపదుద్ధారక స్తోత్రము, దీన్ని రోజు 11 సార్లు పారాయణ చేస్తూ రావాలి. ఇలా మీ కోర్టు కేసులో మీరు గెలిచేంత వరకు ప్రతి మంగళవారం స్వామివారికి ఇలా చేయాలి. హనుమద్ ఆపదుద్ధారక స్తోత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణ చేస్తూ రావాలి. ఇంకా త్వరగా ఫలితాలు రావడానికి గాను దీనికి తోడుగా ఏం చేస్తారంటే, ఎప్పుడు కోర్టు హియరింగ్స్ మీరు వెళ్ళవలసి వచ్చినా, కోర్టు వాయిదాలకు మీరు వెళ్ళవలసి వచ్చినా మీ వెంట ఒక 5 గోమతి చక్రాలు ఉంచుకొని వెళ్ళండి. ఈ గోమతి చక్రాలు చాలా శక్తి సంపన్నమైనవి. మనకి ప్రతి పూజా స్టోర్స్లో కూడా లభిస్తూ ఉండేటువంటివి. చాలా చిన్నవిగా ఉంటాయి, పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి కూడా కావు. గోమతి నదిలో దొరుకుతాయి కనుక వీటికి గోమతి చక్రాలని పేరు. అయితే వీటిని తీసుకువెళ్ళేటప్పుడు నాభికి కింది భాగాల్లో ధరించకండి, పై జేబులో ఉండే విధంగా జాగ్రత్త తీసుకొని పెట్టుకొని కోర్టులో హాల్లో మీరు అడుగు పెట్టేటప్పుడు మీ శ్వాస ఏ నాసికారంధ్రం నుంచి ఏ ముక్కు గుండా వెళ్తుందో ఆ కాలు లోపల పెట్టి అడుగు పెట్టాలి. ఈ జాగ్రత్త మాత్రం పాటించుకోవాలి. ఉదాహరణకి గాలి కుడి ముక్కు వైపు నుంచి వెళ్తుంది అనుకోండి, కుడి కాలు లోపల పెట్టాలి. ఎడమ ముక్కు నుంచి గాలి వెళ్తుంది అనుకోండి, జాగ్రత్తగా గమనించుకొని ఎడం కాలే లోపల పెట్టాలి. ఇది కోర్టు హాల్లో అడుగు మొదలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేయాలి. ఇలా ప్రతిసారి చేస్తూ రావచ్చినట్లయితే కనుక ఖచ్చితమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా ఈరోజు శుక్రవారాన్ని పురస్కరించుకొని మనందరికీ కూడా ఎప్పుడు కూడా అన్నపానాదులు వేటికి కూడా లోటు లేకుండా ఉండాలి అని చెప్పని భావన చేస్తూ అన్నపూర్ణాష్టకాన్ని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాణేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ నానారత్న విచిత్ర భూషణకరీ. మనం గత కొద్ది రోజులుగా సుబ్రహ్మణ్యాష్టకంలో ఉండేటువంటి ఏ శ్లోకాలను పారాయణ చేసినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున సుబ్రహ్మణ్యాష్టకంలో ఉన్నటువంటి ఒక అమోఘమైనటువంటి శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం. పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయై అంటూ సాగేటువంటి శ్లోకం సుబ్రహ్మణ్యాష్టకంలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఇది చాలా విశేషమైనటువంటి శ్లోకం. ఇది మనకు కావలసినటువంటి ఉద్యోగాన్ని అందించేటువంటి శ్లోకం. అందుకని ఈ నిరుద్యోగులైనటువంటి వారు ఈ శ్లోకాన్ని రోజు కూడా 108 సార్లు చొప్పున పారాయణ చేస్తూ చక్కగా సాన మీద అరగదీసినటువంటి గంధాన్ని తీసుకొని దాన్ని స్వామివారికి బొట్టుగా పెట్టి తాము కూడా నిత్యం తిలకంగా ధరిస్తూ దీన్ని 108 సార్లు కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. మార్కెట్లో దొరికేటువంటి సింథటిక్ గంధాలని ఎంత మాత్రం కూడా వాడకండి. కేవలం సాన మీద ఆ గంధపు చెక్క పెట్టి అరగదీసినటువంటి గంధాన్ని మాత్రమే వాడండి. దానివల్ల చాలా వరకు మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఒకవేళ ఇలా సాన మీద గంధం అరగదీయడానికి కానీ మీకు అవకాశాలు లేవు అనుకున్నట్లయితే కనుక సుగంధ తైలంతో ఉండేటువంటి దీపాన్ని వెలిగించండి. సుగంధ తైలం అంటే నువ్వుల నూనెలోనే కాస్తగా పచ్చకర్పూరం, ఇంకాస్తగా యాలకులు, కొద్దిగా కుంకుమ పువ్వు, ఈ 3 యాలకులు, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, ఈ 3 కూడా బాగా పొడి చేసేసి నువ్వుల నూనెలో కలిపేసి ఆ నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఆ దీపారాధన ఎంతసేపు వెలగాలి అంటే కనీసం 1 గంట సేపు వెలగాలి.
అలా వెలిగే విధంగా జాగ్రత్త తీసుకోండి. ఇంట్లోనే చేసుకోవచ్చు, మీరు ఎక్కడుంటే అక్కడే. స్వామివారి పటం ఉంటే సరే, పటం లేకపోయినా సరే దీపారాధన చేసి ఆ దీపాన్ని సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుకొని చక్కగా నమస్కారం చేసుకొని ఈ 7వ శ్లోకం అనమాట, ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి శ్లోకం సుబ్రహ్మణ్యాష్టకంలో 7వ శ్లోకం, దీన్ని 108 సార్లకి తక్కువ కాకుండా జపం చేస్తురండి, ఉద్యోగం వస్తుంది. అలానే వచ్చినటువంటి ఉద్యోగంలో మీరు చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నారు, కానీ ఆ ఉద్యోగం నిలబడుతుందో లేదో తెలియట్లా, తడబాటుగా ఉంది అనుకున్నప్పుడు కూడా ఇలానే చేస్తూ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఉద్యోగం కూడా నిలబడుతుంది. ఆ దీపారాధనలో మాత్రం మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే నువ్వుల నూనెలో పచ్చకర్పూరము, యాలకులు, కుంకుమ పువ్వు ఈ 3 కూడా కలిపేసేయాలి, చక్కగా పొడి చేసి కలిపేసేయాలి. ఆ దీపం కనీసం గంట సేపు వెలగాలి. ఈ శ్లోకం రోజు 108 సార్లు చొప్పున పారాయణ చేస్తూ రావాలి, మంచి ఫలితాలు ఉంటాయి. ఆ శ్లోకాన్ని ఒక్కమారు మనం అందరం కూడా శ్రవణం చేద్దాం. పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయై పంచామృతై ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రై పట్టాభిషిక్త హరియుక్త పరాశనాథ వల్లీశనాథ మమదేహి కరావలంబం. పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయై పంచామృతై ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రై పట్టాభిషిక్త హరియుక్త పరాశనాథ వల్లీశనాథ మమదేహి కరావలంబం. పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయై పంచామృతై ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రై పట్టాభిషిక్త హరియుక్త పరాశనాథ వల్లీశనాథ మమదేహి కరావలంబం. చాలా తేలికైనటువంటి శ్లోకం ఈ శ్లోకం. ఇటువంటి భవ్యమైనటువంటి మహోత్కృష్టమైనటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రమే ఈ యొక్క కరావలంబన స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం. ఈ సుబ్రహ్మణ్యాష్టకం లేక సుబ్రహ్మణ్య కరావలంబన స్తోత్రాన్ని గనక ఇలా అందులో ఉండేటువంటి ఒక్కొక్క శ్లోకానికి ఉండేటువంటి ప్రాముఖ్యతను తెలుసుకొని మనకి తగినట్టుగా పారాయణ చేస్తూ రావటం వలన ఆయా ఫలితాలన్నీ కూడా పొందవచ్చు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా శ్రీనివాసుని మనసారా స్మరిద్దాం, తరిద్దాం. శ్రీ శ్రీనివాసం శ్రితపారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, శ్రీ చిద్విలాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, వైకుంఠవాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, పద్మావతీశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, నారాయణాఖ్యం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, బ్రహ్మస్వరూపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, బ్రహ్మాండదీపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, బ్రహ్మేంద్రవందితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, శ్రీశంకరార్చితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, దేవాధిదేవం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీగిరి నిలయం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, శేషాద్రివాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, గరుడజలేశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, వెంకటాద్రీశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, నారాయణేశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, వృషభాద్రివాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, వృషశైలవాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, సప్తాద్రివాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, ఆద్యంతరహితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి, ఆనంద నిలయం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. మత్స్యావతారం శ్రీ శ్రీనివాసం